పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అన్ని తానే వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలతో వీక్ గా ఉన్న సీట్లపై మరింత ఫోకస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. జనజాతర సభలు, రోడ్ షోలతో క్యాంపెయిన్ ను హోరెత్తిస్తున్నారు. అటు జిల్లాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో బిజీగా ఉన్నారు మంత్రులు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానే వ్యవహరించిన సీఎం ఇప్పుడు లోక్సభ క్యాంపెయిన్లోనూ దూసుకుపోతున్నారు. పదునైన విమర్శలు, సవాళ్లతో ప్రత్యర్థి పార్టీలకు సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన 14 సీట్ల టాస్క్ను రీచ్ అయ్యేందుకు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వాన్ని తన భుజాలపై వేసుకుని అలుపెరగకుండా పర్యటనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకొని వీకున్న ప్రాంతాల్లో వాలిపోతున్నారు. స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే 6 గ్యారంటీల్లో అమలు చేసిన 5ంటిని పబ్లిక్ కు వివరిస్తున్నారు సీఎం రేవంత్. సర్కారు కూలిపోతుందంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. టచ్ చేసి చూస్తే తడాకా చూపిస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి తన పదునైన వాగ్దాటితో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను తన వైపు తిప్పుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుల స్పీచ్ ఎజెండాను కూడా సీఎం సెట్ చేస్తుండడం విశేషం. ప్రతిపక్షాలన్నీ రేవంత్ జపం చేసేలా ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ రేవంత్ హవా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బరిలో నిలిచిన అలప్పూజలో కూడా రేవంత్ ప్రచారం చేయడం విశేషం. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలులో పాల్గొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. పార్టీ నేతలను సమన్వయం చేస్తున్నారు. 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు తమ వంతు యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో కీలకమైన రైతు రుణమాఫీపై సీఎం ఇస్తున్న హామీ ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రుణమాఫీ చేత కాదంటూ విమర్శలు చేస్తున్న నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతామని గట్టిగా చెబుతున్నారు. దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి మరోసారి మాట ఇస్తున్నారు. అదే సమయంలో రద్దు చేయకుంటే రాజీనామా చేస్తావా అంటూ మాజీ మంత్రి హరీష్ చేసిన సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. రుణమాఫీ అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు అందరి దృష్టిని 15 ఆగస్టు వైపు మళ్లించారు. అలాగే నిజాం షుగర్స్ తెరిపించడానికి సెప్టెంబర్ 17ను డెడ్ లైన్ గా పెట్టారు. టార్గెట్స్ పెట్టుకుని పనిచేయడమే కాకుండా డేట్ ఫిక్స్ చేసి మరీ చెప్పడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని అంటున్నారు విశ్లేషకులు.